నమస్కారం. నా పేరు డాక్టర్ పురోధవన్. ఈ వీడియోలో మనం యువతలో కిడ్నీ సమస్యలు ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయో మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు వాళ్లకు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది? ఎందుకు వాళ్లకు చాలా త్వరగా ట్రాన్స్‌ప్లాంట్ కోసం డాక్టర్లు సూచిస్తున్నారు? వాళ్ళ శరీరంలో ఇంత త్వరగా ఇలాంటి మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ గతంలో ఎందుకు ఉండేవి కావు? ఇప్పుడు కిడ్నీ సమస్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నేను 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఎవరికైనా కిడ్నీ పాడవుతోంది అని వినడం చాలా అరుదుగా ఉండేది. మరి ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఎందుకు జరుగుతున్నాయి? మన చుట్టూ ఉన్న వాతావరణం మన శరీరంపై, మన కిడ్నీలపై ప్రభావం చూపుతోంది. ఒక పేషెంట్ వచ్చాక అతనితో మాట్లాడినప్పుడు మేము అతని హిస్టరీ తీసుకుంటాం. మీ బీపీ ఎందుకు పెరిగింది? షుగర్ ఎందుకు పెరిగింది? మీరు ఏమి చేస్తున్నారు? ఎందుకంటే 20 సంవత్సరాల వయసున్న పిల్లవాడికి లేదా 30 సంవత్సరాల వయసున్న వాడికి బీపీ సమస్య కనిపించడం చాలా అరుదు. ఇది ఎందుకు అరుదు? ఎందుకంటే ఈ వయసులో బీపీ సమస్యలు సాధారణంగా ఉండవు. కానీ మొదట బీపీ వస్తుంది, బీపీ పెరుగుతుంది, ఆ బీపీ వల్ల కిడ్నీకి నష్టం జరుగుతుంది, కిడ్నీ ఫెయిల్ అవ్వడం మొదలవుతుంది. ఒకవేళ ఎవరికైనా డయాబెటీస్ ఉందని తెలుసుకుంటే అతని వయసు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉంటుంది. 50 నుండి 60 సంవత్సరాల వయసులోకి వెళ్ళాకే ఎక్కువగా డయాబెటీస్ వస్తుంది, కిడ్నీ నెమ్మదిగా చెడుతూ తదుపరి 20 సంవత్సరాలు గడిచిపోతాయి. అంటే ఆ పేషెంట్ వయసు 70, 80, 90 దాటిపోతుంది. అప్పటికి అతను తన గరిష్ట వయసు వరకు బతికేస్తాడు. కానీ ఇప్పుడు వచ్చే పేషెంట్ల వయసు 40. ఇప్పుడు 40కి ముందే మీకు డయాబెటీస్ వచ్చేసింది. 40కి వచ్చేలోపే లేదా డయాబెటీస్ వల్ల కిడ్నీ చెడిపోతోంది. ఇవి కొన్ని విషయాలు, ఇవి మీను లోపల నుంచి కలవర పెడతాయి. సరే, ఇది ఎందుకు జరుగుతోంది? ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తోంది? మనం దీన్ని ఆపలేమా? మనం అన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, మనం 1000, 2000 పేషెంట్లను చూస్తే అప్పుడు అసలు విషయం ఏమిటో అర్థమవుతుంది. మనం తినే తినుబండారాన్ని తప్పుగా మార్చుకున్నాం, మన నిద్రించే విధానాన్ని తప్పుగా మార్చుకున్నాం, మన జీవన శైలిని పూర్తిగా మార్చేశాం. దీనివల్ల మన శరీరం ఇప్పుడు స్పందిస్తోంది. ఉదాహరణకి, మనం ప్రతిరోజు ఉదయం లేచి వ్యాయామం చేస్తే ఏమవుతుంది? వ్యాయామం చేస్తే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. దాంతోపాటు ఏమవుతుంది? చెమట వస్తుంది. చెమటతో పాటు ఉప్పు కూడా బయటకొస్తుంది. శరీరంలో ఉప్పు తక్కువైతే ఏమవుతుంది? బీపీకి ఏమవుతుంది? ఫాల్ అవుతుంది. ఫాల్ అవుతుందంటే అది నార్మల్ కంటే తక్కువకు పోయిందని కాదు. ఫాల్ అవుతుందంటే అది నార్మల్ లిమిట్స్‌లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఏసీలో నిద్రలేచి మొత్తం రోజు ఏసీలోనే కూర్చుంటాం. చెమట ఎక్కువగా రావడం జరగదు. దీని ప్రభావంగా మనం ఏమి చూస్తామంటే శరీరంలో ఉన్న టాక్సిక్ వేస్ట్ డీలర్ విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. ఉప్పు బయటకు పోకపోవడం, చెమట రాకపోవడం వల్ల మన బీపీ పెరగడం మొదలవుతుంది. ఎందుకంటే మొత్తం రోజు కూర్చుని మనం చిప్స్ తింటూ ఉంటాం. పాపడ్ లేదా ఇంక ఇతర రూపంలో లేదా ఇంకే మసాలా పదార్థాలు తింటూ ఉంటాం. అందువల్ల శరీరంలో ఉప్పు పెరిగిపోతుంది, బీపీ పెరుగుతుంది. దీని ప్రభావంగా మనం చూస్తే బీపీ పెరిగిపోతుంది. బీపీ పెరగడం వల్ల కిడ్నీకి మరింత నష్టం మొదలవుతుంది. దీనివల్ల డయాబెటిస్ కూడా వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఉప్పు, మరికొంతమంది తీపిని కోరుకుంటారు. తీపి షర్బత్లు తాగుతూ ప్రతి వస్తువులో చక్కెర కలుపుకుంటారు. దాంతో వాళ్ళలో త్వరగా డయాబెటిస్ కనిపిస్తుంది. అది కోల్డ్ డ్రింక్ అయినా, జ్యూస్ అయినా వాటిలో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు రోజంతా ఆఫీస్‌లో కూర్చుని జ్యూసులు, కోల్డ్ డ్రింక్స్ తాగుతూ ఉంటే దాని చెడు ప్రభావం మీ మొత్తం శరీరం పైన పడుతుంది. మొదట మన ప్యాంక్రియాస్ మీద ప్రభావం చూపుతుంది. అవి చెబుతాయి, ఓకే, నేనిక ఇన్సులిన్ తయారు చెయ్యను. ఈసారి ఇంకెక్కడో ఏర్పాట్లు చేసుకో. అప్పుడు డయాబెటిస్ వస్తుంది. ఇప్పుడు ఈ డయాబెటిస్ వల్ల రోగి అంటాడు, నా వయసు ఇంకా 30 నుండి 40 సంవత్సరాలే. నేను ఇప్పుడే ఇన్సులిన్ ఎందుకు వేసుకోవాలి కదా? తర్వాత అతను తన శరీరంపై శ్రద్ధ పెట్టడు. అప్పుడు అది కిడ్నీ ఫెయిల్యూర్‌గా మారిపోతుంది. ఇవే ప్రధాన కారణాలు. వీటి వల్లే కొంతమంది యువకుల్లో కూడా మనం కిడ్నీ ఫెయిల్యూర్‌ను చూస్తున్నాం. ఇక్కడ తప్పు మనదే. అంటే కొన్ని వ్యాధులు మన చేతిలో ఉండవు. కిడ్నీ ఫెయిల్యూర్‌లో కూడా. కానీ కొన్ని వ్యాధులు మనమే సంపాదించుకుంటాం. మన తప్పు జీవనశైలి, కూర్చోవడం, లేవడం వంటి అలవాట్ల వల్ల అవి వస్తాయి. ఇవి మనమే సంపాదించుకున్నవి. మీరు రాత్రంతా మేల్కొని ఉంటే, రాత్రంతా నిద్రపోకుండా ఉంటే, వీడియో గేమ్స్ ఆడుతున్నావా? నెట్‌ఫ్లిక్స్ చూస్తున్నావా? 2, 3 గంటలు మాత్రమే నిద్రపోతావు. తర్వాత రోజు పనికి వెళ్ళిపోతావు అంటే నీ కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే నీ శరీరానికి విశ్రాంతి లభించలేదు. నీ బీపీ పెరిగిపోతుంది. దాంతో కిడ్నీలు దెబ్బతింటాయి. ఇప్పుడు కొంతమంది పిల్లలుంటారు, మెడికల్ చదువుతున్నారు, లేదా ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు, బాగా చదువుతున్నారు. వాళ్ళ లక్ష్యం మొత్తం అదే ఉంటుంది.
ఆ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అనేది. ఎగ్జామ్ క్రాక్ అవుతుందో లేదో కానీ దాని ప్రభావం కిడ్నీ మీద మాత్రం తప్పకుండా పడుతుంది. ఎందుకంటే మీరు రాత్రంతా మేల్కొని మొత్తం రాత్రి చదువుకున్నారు. స్ట్రెస్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది. బాడీకి మీరు విశ్రాంతి ఇవ్వలేదు. మెంటల్ రిలయన్స్ కూడా తీసుకోలేదు. ఎన్నో సంవత్సరాలుగా మీరు నిరంతరం మీ బాడీని బౌండరీ వైపు పుష్ చేస్తూనే ఉన్నారు. బాడీ సమాధానం చెప్పింది. బాడీ లోపల కొన్ని మార్పులు చేసి బీపీ పెంచింది, డయాబెటిస్ చేసింది. ఎందుకంటే మీరు మొత్తం రోజు కూర్చునే పని చేశారు కాబట్టి. అది కూడా ఇక్కడ మనకు కిడ్నీ ఫెయిల్ అవుతుండటం కనిపిస్తోంది. ఇవే ప్రధానంగా మనకు ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా కిడ్నీ సమస్యలు కనిపిస్తున్నాయి. కానీ అక్కడ కారణం బీపీ, షుగర్ కాదు. అక్కడ ఎక్కువగా మనం చూస్తున్నది అలోపతిక్ మెడిసిన్ దుర్వినియోగం. ఇప్పుడు చిన్నపిల్లవాడు, అతనికి దగ్గు వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ ఈ పిల్లవాడికి 5 రోజులు ఈ మందు ఇవ్వండి అని రాశారు. 5 రోజుల్లో దగ్గు తగ్గిపోయింది. డాక్టర్ ఫీజు ₹1000 తీసుకున్నారు. తర్వాత మళ్ళీ దగ్గు వచ్చినప్పుడు అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళదు. ఆ ₹1000 ఆదా చేయాలని డాక్టర్ ₹1000 తీసుకుని ₹50 విలువైన మందు రాశారని ఆమె ఏమి చేస్తుంది? ఆ ₹50 మందును పిల్లవాడికి మళ్ళీ ఇస్తుంది. కానీ ఆమె ఇది మర్చిపోతుంది. ఈ దగ్గు గత వారం కూడా వచ్చింది. 4-5 రోజుల్లో బాగుపడింది. మళ్ళీ వచ్చింది. అదే మందును మళ్ళీ ఇస్తుంది. కొన్ని మందులు మన కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటిలో కఫ్ సిరపులు కూడా ఉంటాయి. కాబట్టి మనం కఫ్ సిరపును ఎక్కువగా వాడితే, ముఖ్యంగా చిన్నపిల్లల్లో దాని ప్రభావం మనకు కనిపిస్తుంది. విభాగంలో మేము ఇటీవలే కొన్ని కేసులు చూశాం. మీరు తెలుసు కదా. కఫ్ సిరప్ వల్ల చాలా పిల్లలు మరణించారు కూడా. చిన్న పిల్లల్లో కిడ్నీ ఫెయిల్యూర్ జరిగితే దానికి కారణం తరచూ మందులే కనిపిస్తాయి. ఎక్కువగా ఆ మందులు మీ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, కఫ్ సిరప్స్ వంటివే ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే చిన్నపిల్లల్లో నేను ఎప్పుడు సిఫార్సు చేస్తాను, ఏదైనా వ్యాధి పిల్లలకు తక్కువ నష్టం కలిగించేలా లేదా స్వయంగా బాగుపడేలా ఉంటే, ఉదాహరణకి అక్కడ మీరు హోమియోపతిక్ మెడిసిన్ ట్రై చేయండి. ఎందుకంటే అది చాలా సురక్షితమైనది. చిన్నపిల్లలకు తీసుకోవడం కూడా సులభంగా ఉంటుంది. 4-5 రోజుల్లో అది తానే బాగుపడిపోతుంది. కాబట్టి మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే హోమియోపతిక్ మెడిసిన్స్తో ప్రారంభించండి. నేను ఆయుర్వేద డాక్టర్నైనా కూడా నేను ఇక్కడ హోమియోపతిక్ మెడిసిన్ని సూచిస్తున్నాను. ఎందుకంటే అది పిల్లలకు ఎక్కువగా సరిపోతుంది. పిల్లవాడు పెద్దవాడైతే మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్తో ప్రారంభించవచ్చు. కానీ పిల్లవాడు చిన్నవాడైతే 5-6 సంవత్సరాల వయసులో ఉంటే లేదా అంతకంటే చిన్నవాడైతే, కాబట్టి హోమియోపతిక్ మందులు వాడటం మంచిది. మన శరీరం పూర్తిగా ఎదిగిన తర్వాత, అంటే 19 ఏళ్లు దాటాక అలోపతిక్ వాడితే నష్టం తక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు పిల్లల్లో, యువతలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ చిన్న మార్పులు చేసుకుంటే మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. ఈ వీడియో ద్వారా మీకు విషయాలు అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. ఏవైనా సందేహాలుంటే మా డాక్టర్ల టీంను సంప్రదించండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.